హలో అండి, అందరికీ నమస్తే. ఇవాళ మన ఛానల్లో వేడి వేడి బ్రెడ్ బజ్జీ అండి. స్టఫ్ బ్రెడ్ బజ్జీ కూడా అని అంటాం. ఫస్ట్ స్టఫింగ్ కోసం ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ అండ్ సన్నగా కట్ చేసుకున్నటువంటి తెల్లగడ్డ అండ్ సన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చితే పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నాకు తినేటప్పుడు పంటికి తగులుతుంటే బాగుంటుంది కాబట్టి ఇలా వేసాను. అండ్ కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, చాట్ మసాలా కంపల్సరీ వేసిన తర్వాత ఉడకబెట్టుకున్నటువంటి ఆలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. సో దీంతో మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్రెడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను గోధుమ పిండితో యూజ్ చేసినటువంటి బ్రెడ్ తీసుకుంటున్నాను. సో కలర్ కొంచెం డార్క్గా ఉంటుంది. సో సైడ్స్ కట్ చేసుకోవాలి. ఈ సైడ్స్ వేస్ట్ అవ్వకుండా కొంచెం ఎండలో పెట్టుకొని మిక్సీ పట్టాము అంటే బ్రెడ్ క్రమ్స్గా అయిపోతాయి. సో ఇలా డైమండ్ షేప్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ తీసుకొని ఒక పీస్కి మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నటువంటి స్టఫింగ్ని 1 టేబుల్ స్పూన్ చొప్పున ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దానిపైన ఇంకొక బ్రెడ్ స్లైసెస్ పెట్టాము అంటే స్టిక్ అయిపోతుంది, అక్కడికి గట్టిగా స్టిక్ అయిపోతుందండి. సో ఇలాగా మొత్తం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. ఇందులో వామ్ కంపల్సరీ అండి. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది. సో అండ్ కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను సోడా యూజ్ చేయట్లేదండి. సోడా యూజ్ చేయకుండా 4 ఫింగర్స్ని పెట్టుకొని పిండిలో బాగా బీట్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ బీట్ చేసాము అంటే అస్సలు మనకి సోడా అనేది అవసరం ఉండదు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగ కానీ బీట్ చేసాము అంటే అసలు సోడా అవసరం ఉండదు. సో ఆయిల్ అనేది ఇక్కడ పిండి అనేది ఎంత మందాన ఉంటుంది అంటే మన ఫింగర్ పెట్టి చూసాము అంటే మన ఫింగర్కి ఏ మందాన అయితే ఉంటుందో ఆ మందాన మనకి బ్రెడ్కి బజ్జీకు ఉంటుంది. సో ఆల్రెడీ స్టఫ్ చేసుకున్నటువంటి బ్రెడ్ని ఒక్కొక్కదిగా వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది హీట్లో ఉండాలి, ఫ్లేమ్ అనేది హైలో ఉండాలి. అంతేనండి, సింపుల్.